విజయ్ కుమార్ గారిని మనం తలంచుకుంటూ ఈ యొక్క కూడిక బిడ్డలు ఏర్పాటు చేశారు. దానిలో మనం అందరం పాలు పొందుతూ ఉన్నాం. అయితే క్రైస్తవ్యానికి మరణం అనేటువంటిది ఒక ద్వారమే తప్ప ఇది మృతులను గురించినటువంటి జ్ఞాపకం కాదు. ఇది సజీవులు, కాకపోతే ప్లేస్ మారిందంతే. హీ ఈజ్ వెరీ మచ్ అలివ్ అమాంగ్ ద సెయింట్స్ ఇన్ ద హెవెన్ బిఫోర్ ద లార్డ్ గాడ్. ఏ సేవ చేశారో, ఏ ప్రభు గురించి ప్రకటించారో అది పరిపూర్ణంగా వారు అనుభవిస్తూ పరిశుద్ధుల సహవాసంలో వెయిటింగ్ రూమ్లో, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చివరికి వచ్చేటప్పటికి అంత గొప్ప వీరులందరినీ తీరా తీసుకొచ్చి దేవుడు వెయిటింగ్ రూమ్లో పెట్టాడు. 12వ అధ్యాయంలో సజీవంగా ఉన్నవారిని కనెక్ట్ చేసి అపోస్తులైన పౌలు మాట్లాడాడు. దేర్ఫోర్ నో బడీ ఈజ్ డెడ్, వీఆర్ లివింగ్, దే ఆర్ లివింగ్, we will live forever because our Lord died for us and he rose from the dead. He is living and we are going to live forever and ever. Only matter is earth and heaven. ఇక్కడ ఉన్నంతకాలం ఇక్కడ ఉంటాం, దేవుడు పిలిస్తే పరలోకం చేరుకుంటాం, అంతే. విజయ్ కుమార్ గారితో నాకు ఉన్న పరిచయం మీ అందరికీ తెలుసు. రెండు చిన్న చిన్న మాటలు గుర్తు చేస్తాను. శేషగిరి రావు గారు కనిపించగానే వైజాగ్ వెళ్ళిపోతాం. విజయ్ కుమార్ గారు అనగానే వైజాగ్ వెళ్ళిపోవాలి. ఎందుకనంటే యేసుపాదం గారు మాస్టర్ గారు మా నాన్నగారు డైనరీ చైర్మన్గా గుడివాడలో ఉన్నప్పుడు యేసుపాదం గారు వచ్చేవారు. దబ్బ పండు లాంటి ముఖం. నేను ఎప్పుడు ఎన్నో తరగతి అనుకున్నారు, నేను 3వ తరగతి చదువుతున్నాను, 3rd క్లాస్. తర్వాత అయ్యగారు చెప్పారు కదా, చక్కని పంచికట్టు, కండవ డెఫినెట్గా ఉంటుంది. మరలా వారిని ఎప్పుడు చూశానంటే, మన విజయ్ కుమార్ గారు ఒకరోజు అక్కడ సేవలోనికి వచ్చిన తొల్లిడి దినాల్లోనే కానుకోలులో ఒక ప్రేయర్ మీటింగ్ పెట్టినా నా ఆహ్వానించారు. ఆ వేళ వచ్చాను, మాస్టర్కి వందనాలు చెప్పాను, అమ్మగారికి వందనాలు చెప్పాను. తర్వాత మెల్లగా నా భుజం మీద చేయేసి పక్క తీసుకెళ్ళారు. ఏంటయ్యా, ఏంటి ఇలా చేశాడు అన్నారు. ఏం చేశాడండి మాస్టర్ గారు అన్నా. ఇదే ఇంత మంచి ఉద్యోగం, ఇంత బౌద్ధం, ఇవన్నీ వదిలిపెట్టేసి అంటే అది దేవుని పిలుపు కదండి మాస్టర్ గారు. ఆయన చాలా శ్రేష్టమైన స్థితిలో ఉన్నారు, మీరు ఏమీ దాని గురించి చింతపడొద్దు అని అంటే ఒక తండ్రిగా ఆయన ఒక మంచి, అంటే ఆంధ్ర యూనివర్సిటీలో పీజీ చేసిన తర్వాత నోబుల్ కాలేజీలో ఆయన లెక్చరర్గా ఉద్యోగాన్ని పొందుకుని ఆయనని తన కుమారుణ్ణి సెక్యులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, లౌకికమైన దృక్పథంలో ఇంత ఔన్నత్యంలో ఉన్న బిడ్డ ఈ పాస్టర్ అవ్వటం ఏమిటి అనేది. అయితే ఆ మాట మాత్రం నోడుతో అనలేదు, కానీ నేను ఇందాక మీకు పలికిన మాటల అక్షరాల అంకులు అన్నారు. అది మాత్రం నాకు గుర్తు. మరి యూనివర్సిటీలో మన బిషప్ గోవాడ దైవాశ్వరనాథం గారు ఏలూరులో పాస్టర్గా ఉన్నప్పుడు మాకు బాగా అటాచ్మెంట్ అన్నమాట. చిన్న కాగితం రాసి పంపించారు, లెటర్, బెనిడిక్ట్ విజయ్ కుమార్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి, ప్రేయర్ చేయండి, మీ దగ్గరికి పంపిస్తున్నాను అన్నారు. మాకు సిద్ధార్థ హాస్టల్లో రూమ్ నెంబర్ 225 మాది. ఆ రూమ్లోకి విజయ్ కుమార్ గారిని ఆహ్వానించాను. మాస్టర్ గారు వీళ్ళంతా తెలుసు, కానీ విజయ్ నేను ఎప్పుడు చూడలేదు. సరే పలానా అని రెఫరెన్స్ అంతా ఇచ్చిన తర్వాత అలాగే ప్రార్థన చేసాం. దేవుని మహాదయ వల్ల యూనివర్సిటీలో ఆయనకి సీట్ వచ్చింది. యూనివర్సిటీ స్టూడెంట్గా విజయ్ కుమార్ గారు జాయిన్ అయిపోయారు. ఇక నెక్స్ట్ విజయ్ కుమార్ గారి గురించి నేను పలికే మాటలు ఏంటంటే, ఆయన సమర్పణ తర్వాత వచ్చింది కదా, ముందు చెప్తున్నాను. ఆయన ఒక విశ్వాసిగా దేవుని రక్షణలోనికి వచ్చిన తర్వాత ఆయన పాద వేగానికి నేను చాలా ఆశ్చర్యపోయేవాడిని. అసలు యూనివర్సిటీలో మేము ఎప్పుడైనా కూడా ఏమన్నా మాట్లాడుకుంటూ చేస్తూ ఉంటే ఆ కాలు ఎక్కడ నిలబడేది కాదు. మనిషి మాయమైపోతే మళ్ళీ తిరిగి విజయ్ ఎక్కడికి వెళ్ళినట్టు వీళ్ళ తమ్ముళ్ళు అని పిలిచేవాడు. ఇంకో విజయ్ కుమార్ ఉన్నాడు, ఆయన ఎంఎస్సీ జియాలజీ, నాది ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఈయన పాలిటిక్స్ ఎంఏ. అప్పుడు అడిగితే పలానా జాకబ్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, లేకపోతే పలానా మిషనరీ దగ్గరికి వెళ్ళాను. విశాఖపట్నంలో ఎన్ని రిలీజియస్ సెంటర్స్ ఉన్నాయో, ఎంతమంది గాడ్ సర్వెంట్స్ ఉన్నారో నాకైతే తెలియదు. నేను నూతులో కప్పలాగా అలా ఉండటమే. ఏదైనా ఉంటే పని మీద తప్ప
ఇంత ఆసక్తి అయితే నాకు లేదు. నేను చాలా ఆశ్చర్యపోయాను. సో విజయ్ కుమార్ గారు దేవుని పరిచర్యకి కావాల్సింది, అందుకనే సువార్త ప్రకటించే వారి పాదముల సుందరం లేకపోతే పెదవుల ప్రకటించే దేంతో? పెదవుతోనే కదా. కానీ దేవుడు ఏం చెప్పాడు? 52వ అధ్యాయం 7వ వచనం యెషయా గ్రంథంలో సువార్త ప్రకటించేవారి పాదం. ఎందుకనంటే ఎక్కడ కూర్చుని ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి అంటే ఏమిటి ప్రయోజనం? నమ్ముకున్న వారి దగ్గర. మరి ఆ కాలు ఎంత వేగమైన కాలు. ఇక విజయ్ కుమార్ గారు లెక్చరర్గా ఉన్నప్పుడు మేము ఎక్కడో కలుసుకున్న ఒక మీటింగ్లో, ఆ స్థలంలో దేవుని పరిచర్య చేశాం. నేను ఎప్పుడు గుర్తుంచుకుంటాను. ఏంటంటే తర్వాత ఇంకా మాకు పక్కకి పిలిచిన తర్వాత జేబులో నుండి ఇంత కట్ట తీశారు. ఇంత లావు ఉంది కట్ట. అది తీసి నా జేబులో, విజయ్ నాకెందుకు, వై నో యు ఆర్ గాడ్ సర్వెంట్. ఇంకా నేను రెసిస్ట్ చేయలేకపోయాను. అది తీసి నా జేబులో పెట్టారు. సో ఇప్పుడు విజయ్ కుమార్ గారు, ఆనంద్ కుమారి సిస్టర్ గారు, వీరిద్దరిని ఈ సమయంలో ప్రత్యేకముగా మనం ఆలోచించాలి. విజయ్ కుమార్ని నేను అడిగింది ఏంటంటే, దేవుని యొక్క సేవ కొరకు నన్ను దేవుడు బలవంతం చేస్తున్నాడు అన్నారు. దానికంటే ముందు అతి వేగమే, చాలా వేగమైన మనిషి, పరలోకానికి అంతే వేగంగా వెళ్ళారు. అలాగే దయానందరాజు గారు, ఈ ట్విన్ బ్రదర్ ఇద్దరు కూడా మరి కమలలు. మరి అది కూడా నేను నిర్ఘాంతపోయాను అనమాట. మరి వారిని కొంచెం వ్యత్యాసంలో వారు కూడా ఈ లోకయాత్ర ముగించారు, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నారు. విజయ్ కుమార్ గారిని అడిగినప్పుడు ఆయన నాతో కన్సల్ట్ చేస్తూ ఉండేవారు. నాకేదో నెమ్మదిగా ఉంది, ఆందోళనగా ఉంటుంది అని. ఏంటి అసలు విషయం ఏంటి అని అడిగితే, ఒకరోజు మాత్రం పరుగున వచ్చేసారు నా దగ్గరికి. ఇంకా నాకు బాప్తీసం కావాలి, నేను బాప్తీసం తీసుకోవాలన్నారు. అంటే మన సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్లో వచ్చిన వాళ్ళం అందరమును. మనం చిన్నప్పుడు, నేను ఇప్పటికీ ప్రార్థన చేస్తూ ఉంటాను, ఏంటంటే మనకి చిన్నపిల్లలప్పుడేమో బ్యాప్టిజం ఇచ్చేస్తారు బిషప్ గారు. తర్వాత మనకి కన్ఫర్మేషన్ అని ఒకటి పెట్టారు, నిర్ధారణ. దాన్నే ఈవేళ బిబ్లికల్ టర్మినాలజీలో